కానీ రవికిరణ్ గారు ఇప్పుడు స్పందించండి. ఆయన ఎవరిని లెక్క చేయరు. మీరు కూడా చూశారు, వారు మాట్లాడుతూ వారి కూతుర్ని ఒక ప్రాపర్టీతో పోల్చారు. అవునా? ప్రాపర్టీ అంటే ఒక వస్తువుతో పోల్చారు. కాదు, వంగా గీత గారు కూడా క్లాప్స్ కొడుతున్నారు దానికి. ఆశ్చర్యం. అదే 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 బాధ అండి. చుట్టూ ఉన్న వైసీపీ నాయకులు గీత గారు క్లాప్స్ కొట్టలేదేమో కొట్టినట్టున్నారు. గీత గారు క్లాప్స్ కొట్టినట్టున్నారు. ఏ రకంగా క్లాప్స్ కొడుతున్నారు చూడండి. అంటే ఈ రోజు మన సమాజంలో సగభాగమైనటువంటి మహిళామూర్తుల్ని ఒక వస్తువుగా మీరు పోల్చడం సంస్కారహీనమైన వ్యాఖ్య కాదా? ఇది పద్ధతి, ఇది వైసీపీ పార్టీ యొక్క సంస్కృత. నేను అడుగుతున్నాను, ఈ రోజు 4 కోట్ల 14 లక్షలు ఓటర్లు ఉన్నారు. దానిలో 2 కోట్ల 10 లక్షల మంది మహిళామూర్తులు ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ ప్రాపర్టీలా మీకు? మీ దృష్టిలో మీ ఇంట్లో ఉన్న తల్లులు, అక్కలు, చెల్లెలు, మీ పార్టీలో కార్యకర్తలు అందరూ ప్రాపర్టీతో సమానమా మీకు? అంటే ఒక వస్తువు, జడతో ఉన్నటువంటి వస్తువు, ఒక ఆట వస్తువుతో మీరు పోలుస్తున్నారా? మీరు విమర్శ చేయండి, మీ కూతురి మీద ఒక రాజకీయమైన విమర్శ చేయండి. అంతేగాని మీకు అడ్డు చెప్పారు కదా అని, మీకు అడ్డు వచ్చారు కదా అంటే అహంకార పూరితంగా ఒక డిక్టేటర్ వ్యవహారంతో నాకెవరు అడ్డు వస్తారని సొంత కూతుర్ని కూడా ఒక ప్రాపర్టీతో పోల్చుతున్నారంటే ఇంత నీచమైన వ్యాఖ్య ఒక తండ్రి నోటి నుంచి ఒక కూతురు మీద వస్తుందని ఎన్ని విభేదాలు ఉండొచ్చు వర్మ గారు, ఎన్ని విభేదాలు. ఇలా బలాటంగా రావటం అన్నది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ఇది వారు గ్రహించన్న క్షమాపణ చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో రకరకాల వ్యాఖ్యలు ఉంటాయండి, అది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. కానీ వ్యక్తిగతంగా ఆ రకమైన ఇప్పుడు వారి కూతురు గారి వ్యాఖ్యలో ఎక్కడ పరిశుద్ధ పద్యాలు ఉందండి? ఒక తండ్రి మీద ఒక ప్రేమ ఉంది, ప్రేమే కనపడింది నాకైతే. అయితే వారి భావాలకు తగ్గట్టు జనసేనకి పనిచేస్తా అన్నారు. వీరు కూడా బెస్ట్ ఆఫ్ లెక్కమ్మ చూసుకోవచ్చు కదా. ఆ రకంగా ప్రాపర్టీ అంటాం. మిగతా ఇంకోటి పెళ్లి చేస్తే సార్ తండ్రికి కూతురికి సంబంధం ఉండదండి. ఇంకా మన ఇళ్ళలో మన భార్యలు లేరా, మన కూతురు లేరా, మన అక్కలు లేరా, పెళ్లి చేసి పంపిస్తే ఇంకా మనం పట్టించుకోవా? మన 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 రక్త సంబంధం పట్టించుకోవాలండి? పెళ్లి చేసి పంపిస్తే నాకు సంబంధం లేదా? ఏం ఆలోచన విధానం అండి? ఏమి 7 పదుల వయసు అండి? ఏమి పెద్ద మనిషి అండి? నాకు అర్థం కాదు. ఇదే పెద్ద మనిషి తత్వం. ఈ రకంగా మంత్రులు చేసిన వ్యక్తులు ఈ రకంగా ఆడపిల్లల మీద, సమాజంలో సగభాగమైనటువంటి మహిళామూర్తులు అండి, ఆదిశక్తులు అండి, వాళ్ళ మీద గౌరవం ఇదేనా? పక్కన గీత గారు వారు యాక్చువల్ గా నాకు తెలుసు బాగా 10 సంవత్సరాలుగా, ఏదన్నా మహిళల విషయం వచ్చిందంటే వెంటనే ముందు వస్తారు, నిలబడతారు, మాట్లాడతారు. అలాంటి వ్యక్తి కూడా చప్పట్లు కొట్టడం, అబ్జెక్షన్ చెప్పకపోవడం చాలా బిలో ది బెల్ట్. వారు కూడా అది సరి చేసుకోవాలి. విలువలు అంత దిగజారిపోకూడదండి, అంత దిగజారిపోకూడదు. ఇంకోటి మనం జనరల్ గా ఏదైనా సవాల్ చేసినప్పుడు ఓకే నేను చేయలేకపోతే పేరు మార్చుకుంటాం అంటాం. పేరు మార్చుకోవచ్చు, మతం మారుకోవచ్చు, కులం కూడా మార్చుకోవచ్చు అండి. అలాంటివి కూడా ఉంటాయా? కులాలు కూడా మార్చుకోవచ్చా? మతం మార్పిడి ఉంటాయి నాకు తెలుసు. కులాలు కూడా మార్చుకోవచ్చా? ఎందుకు ఈ మధ్య ఆయన స్థాయిని తగ్గించేసుకొని ఆయనకున్న గౌరవం, ఒక 15 సంవత్సరాల పాటు నిరుద్యోగిగా ఉన్నారు, ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు. ఈ రోజు ఒక పార్టీలోకి వెళ్ళారు. ఆ పార్టీలో మీరు లేటెస్ట్ గా వెళ్ళారు కాబట్టి నేనే బెస్ట్ అనిపించుకోవాలని కోరుకుంది. దాంతో ఇదే విపరీతమైన స్టేట్మెంట్లు ఇచ్చి మీకు, మీ కుటుంబానికి, మీ వంశీయులకి మీరు ఎప్పుడు చెప్తారు కదా మా చాలా 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 పెద్ద వంశం అని, అందరికీ మీరు చెడ్డ పేరు తీసుకురావట్లే ఈ రోజు. అంటే మీ వంశంలో అందరూ ఆడపిల్లలకి ఇటువంటి గౌరవం ఇస్తారా? పెళ్లి చేస్తే పట్టించుకోరా? మీ ఇంట్లో కూతుళ్ళు ముద్రగడ కుటుంబంలో ఉన్న ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాల్లో ఆడపిల్లలు పెళ్లి చేస్తే ఇంకా పట్టించుకొని వదిలేస్తారు. వాళ్ళందరూ ప్రాపర్టీతో సమానమా? మీకు అర్థం కావట్లేదు పద్మనాభం గారు. దయచేసి మీ యొక్క వ్యాఖ్యలు ఉపసంహరించండి. మీ కూతురు మీద కోపం ఉంటే ఇంకో రకంగా చెప్పండి. అంతేగాని ఈ రకంగా మహిళా మూర్తులందరినీ ప్రాపర్టీలను, వస్తువులను, ఆట వస్తువులను ఇలా మాట్లాడుతూ కూర్చుంటే అది ఈ రకంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులనే మీరు అగౌరవించి మాట్లాడు. మీ రక్తం పంచి పుట్టిందండి ఆవిడ మీద ఇంత పెద్ద వయసు 40 పదుల 7 పదుల వయసు ఉన్న మీరు మీ రక్తం పంచిన కూతురు మీద అంత ద్వేషమా? దేవుళ్ళని ఆవిడ నేను తిట్టిందా? మిమ్మల్ని పొడిచిపోదా? తిట్టిందా ఆవిడైనా? నాకు నచ్చిన పార్టీని పనిచేసుకుంటానంటే తప్పొచ్చిందా? అదే మీ అహంకారానికి పరాకాష్ట. అంటే మీకు అడ్డు ఎవరు వచ్చినా వాళ్ళని డోంట్ కేర్. ఏంటి అహంకారం? ఏంటి పద్ధతి? ప్రజాస్వామ్యం సార్, ఇది ప్రజాస్వామ్యం. ఆవిడ ఒక మేజర్ ఆలోచన ప్రకారం ఆవిడ వెళ్తే తప్ప ఆవిడ వేరే పార్టీకి వెళ్తే మీరు ఆరోగ్యంగా ప్రాపర్టీ అని చెప్తారా? ఇది సమంజసం కాదు. వైసీపీ పార్టీ కూడా మీకు ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. రవికిరణ్ గారు, మీలో ఎప్పుడు కూడా ఈ ఆవేశం చూడలేదు. మీరు ఏదో సబ్జెక్ట్ పరంగా వెళ్తారు కానీ